లేదు ఇప్పుడే లోపలికి వచ్చాను తెలిసింది. ఆ నా మీద కూడా ఏదో నోటి విరేచనాలు చేసుకున్నట్ట. వాడికి పాపం పృష్ఠకండూతి ఉన్నట్టుంది తమ్ముడు. యాక్చువల్ గా ఆ వీడియో ఈ వీడియో కాదండి, అదట వేరే ఛానల్ అయ్యింది, అటు చూస్తున్నాను అది కూడా నేను. ఆడికి చేత కాక అంటే మీరు పెట్టే అశుద్ధము వాడికి సరిపోలా, నా అశుద్ధం కూడా కావాలి వాడికి. అది అన్న పృష్ఠకండూతి అన్న అంటే ఏంటో తెలుసా? దురద. నేనేదో పాన్ తింటానంటే ఏవో కూసేట వాళ్ళలాగా లైవ్ లో చొక్కాలు ఇప్పుకుని తాగేసి నోటికి వచ్చి పిచ్చివాగుడు వాగి దెర్ ఇస్ నో ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ అని అబద్ధాలు చెప్పుకునే దరిద్రపు బతుకు కాదు నేను. ఆయన టాపిక్ మీద మాట్లాడకుండా నేను మందు తాగుతా ఏదని చేస్తే నీకెందుకురా? సారీ టు సే దిస్, మీరు అన్నట్టుగా ఈ మాట చెప్తాను, ఫీల్ అవ్వకండి. ఏంటంటే మీరు పాన్ నవిలేసి గుద్దలు పూసారా ఎటెళ్ళి అయి ఉండొచ్చేమో, అందుకే అన్నా పృష్ఠకండూతి అని అందుకే అన్నాను. వాళ్ళలాగా లైవ్ లో చొక్కాలు ఇప్పుకుని లేకపోతే తాగేసి ఇట్లాంటి చెత్త వేషాలు ఇలా. మరి వాళ్ళ ఇంటి వాళ్ళు ఏమైనా కష్టపడి నాకు స్పాన్సర్ చేస్తున్నారేమో. నేనే దీన్ని వాడికి ఎందుకు టాపిక్ మాట్లాడాలి కానీ హౌలేగాళ్ళు ఎన్ని దరిద్రులు చేత కాకపోతే మూసు కూర్చోవాలి కానీ టాపిక్ మాట్లాడాలరా హౌలేగా. పర్సనల్ గా టార్గెట్ చేస్తారు సార్ టాపిక్ లేనప్పుడు. అదే చేతగాక దరిద్రులు, అందుకే అన్న పృష్ఠకండూతి అని. అందుకే శివాజీ ఛానల్ అక్కడికి ఇక్కడికి వచ్చి చెప్తున్నా, ఎవరే నీకు అంత దురదుంటే కనుక మీ పక్కన వాళ్ళు ఎవరైనా ఆయింట్మెంట్లు ఇస్తే చెప్పండి, లేకపోతే నేను స్పాన్సర్ చేస్తా కానీ టాపిక్ మాట్లాడరా హౌలే. నేను ఏది తింటే నీకెందుకు రా? ఇంటి వాళ్ళు నాకు స్పాన్సర్ చేయట్లేదు, నువ్వు చొక్కాలు ఎప్పుకుని తిరుగుతుంటే వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారో నాకు తెలియదు హౌలేగా. లైవ్ లో బాత్రూమ్ ఫ్లష్లు చేసినోడు ఒక ట్రైన్ దగ్గర ఉంది కదా గురుగారు, అది వాడి కర్మ, నాకెందుకండి? అసలు నేను వాళ్ళ జోలికి పోను, నాకు తెలిసిన నేను 4 చెప్తున్నా. నీకు టాపిక్ ఏమైనా ఉంటే దాని మీద విమర్శించు కానీ నేనేం చేస్తే నీకెందుకురా హౌలేగా. మీరు తప్పుల్నే కాదు 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 అక్కడ స్ట్రాటజీ ఏంటంటే నెక్స్ట్ మన రామాయణం గురించి మాట్లాడేటప్పుడు సంస్కృత పండితులను తీసుకురండి అని చెప్పి అన్నారు కదా. వాళ్ళకి తెలిసిన సంస్కృత పండితులు మీరు ఒకరు ఉన్నారు. మిమ్మల్ని తీసుకెళ్లారనుకోండి ఒకళ్ళ కిరణ్ గారు, మళ్ళీ వాళ్ళకి పడిపోతుంది కదా నోట్లో పచ్చి వెలక్కాయ పడిపోతుంది. అందుకని ముందు కన్సల్ట్ చేశారా రాకూడదని? అది ఒక బతికేనా? పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్పుకుంటూ సిగ్గు లేకుండా సార్ అది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ పోతుంది, బట్ ఒక 2 minutes మాట్లాడొచ్చా సార్? చెప్పండి, పెద్ద వీడియో ఉంది సార్. అయితే ఆ యూకే లో కూడా ఈ మొత్తం మన ఈ తెలుగులందరూ కలిసి సంఘాలు కూటములు ఏర్పాటు చేస్తుంది కదా సార్. ఈ తెలుగు పాస్టర్స్ ఉన్నారు, ఆడ క్యాలెండర్లు ఇస్తారు, ఆడ కూడా ఈ దశంభాగాలు ఇస్తారు సార్. తెలుగు పాస్టర్లు సార్ అదే చర్చ 22 తీసుకుంటారు సార్. ఇప్పుడు ఆ సండే రోజు వాళ్ళు తీసుకుంటారు. లేదు ఆయన దగ్గర ఆయన మైకే జరగడం అది కాదు. శివాజీ గారు ఇందాడ అడిగారు కదా, ఆయన ఏమన్నా పాన్ నవ్వులు ఊసారా? ఎవరు పెళ్ళం గుద్దలో ఊసారా? ఈయన ఊసిన చోట పెళ్ళం గుద్దు, ఈయన తప్పేళ్ళు. టాపిక్ మీద విమర్శించుకో కానీ నీ పర్సనల్ ఎందుకు ఎందుకు పారిపోయి వచ్చావు నేను మాట్లాడేనా? లేకపోతే ఎందుకు చొక్కాలు ఇప్పావు నేను మాట్లాడేనా? ఎందుకు తాగి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు నేను అడిగానా? టాపిక్ అసలు వాళ్ళ విషయాలే నేను ఎత్తను. నాకు తెలిసిన 4 మంచి విషయాలు మాట్లాడతాను. నన్ను ఎందుకు కలుగుతున్నాడు ఆ హౌలేగాడు? ఆఖరికి నిగసాగారితో కూడా కొట్టించుకున్నాడు, సిగ్గు రాలే ఇంకా. అంటే నా అశుద్ధం కూడా కావాలి వీడికి. మీ అందరి అశుద్ధాలు సరిపోలే, పాత పడిపోయిన వాడికి, అంటే కొత్త అశుద్ధాలు కావాలి, అందుకు నన్ను కెలికాడు. అది సంగతి. అంతే. అంటే మీవి తిని టేస్ట్ వెరైటీ కావాలనుకుంటా, అలా కాటే కావాలనుకుంటా. మీరంతా బుఫే టైప్ అనుకుంటా మీరు. శివాజీ దండేస్తాడు కదా మొత్తం ఇట్లా అని, అది బుఫే టైప్ లో ఉంది. అక్కడికి అలా కాటే కావాలనుకుంటా, అందుకు నన్ను తిడుతున్నాడు. ఇట్లాంటి సిగ్గులేని వెధవల్ని ఎంతో మందిని చూశాను. నా ధర్మం ఇంపార్టెంట్ రా రే, నా ధర్మం ఇంపార్టెంట్. నన్ను నువ్వు క్యారెక్టర్ మీద అన్నావని చెప్పి నేను వెనక్కి పోను రే, చొక్కాలు ఇప్పుకుని తిరిగే వెధవ. నేను వెళ్ళను వెనక్కి. నా ధర్మాన్ని కాపాడుకునేందుకు తుచ్చంగా 70-80 ఏళ్ళు వదిలేసి ఈ దేహం మీద నాకు ప్రేమ లేదురా. నా ధర్మం ఇంపార్టెంట్. బతుకున్న రోజులు ఈ ధర్మాన్ని కాపాడేందుకు తిట్లు తిట్టినా కూడా నుంచుంటారా? నువ్వు సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పుకొని బతుకుతున్నావు. కనీసం 5 వేలు నోట్లోకి పోయేటప్పుడు ధార్మికంగా కూడా మంచి పని చేసి నేను తినరా, నేను అదే ఆనందంగా తింటాను. శివాజీ సేనలోకి వచ్చి ధైర్యంగా నాకు తెలిసిన 4 మాటలు చెప్పి తృప్తిగా ఆ రోజు అన్నం తిని పడుకుంటా. సిగ్గు లేని వెధవా. అక్కడ దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ ఉందని చెప్పుకునే బతుకు నన్ను తిరుగుతావురా హౌలేగా. ఎంత సరదా. ఎందుకని ఆగుతున్నా అంతే తప్ప నువ్వు ఎన్ని తిట్టినా కూడా ఒరే ఇంతమంది నిన్ను కొట్టారు, ఆఖరికి నిగసాగారితో చావు దెబ్బలు తిన్నావురా, సిగ్గులేని వెధవా.
నీకు హనుమంతుడి మీద విమర్శించేది ఉందా, అక్కడ వరకు ఆగి విమర్శించుకో. నేను ఏం చేస్తే నీకెందుకురా, నేను పారిపోయి వచ్చానా, చొక్కాలు ఇప్పుకుని తిరిగానా? మళ్ళీ చెప్తున్నా, శివాజీ సేన ముఖముగా అందరికీ చెప్తున్నా, నువ్వు నన్ను క్యారెక్టర్ మీద మాట్లాడినందువల్ల ఏ ఫరక్ పడదు నాకు. నాకు నా ధర్మం ఇంపార్టెంట్. ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళాలి, కనీసం తృప్తిగా చచ్చిపోతా, నా ధర్మాన్ని నేను కాపాడుకుంటూ చచ్చిపోయాను ఆఖరి శ్వాస వరకు అని తప్ప దేర్ ఇస్ నో ఎవిడెన్స్. అంటే ఎవిడెన్స్ ఉందని తప్పుడు బతుకులు బతికి నిద్రలు పట్టక తాగి దొరలను రా, ప్రశాంతంగా పడుకుంటా. అది నా లైఫ్, నా హ్యాపీనెస్. నాకు తెలుసు 5,000 అన్నం తినేటప్పుడు నాకు తెలుసు ఇవాళ నా ధర్మానికి ఈ వీసమెత్తైనా నేను సహాయపడ్డాను ఈ శరీరముతోటి అని ఆనందం రా నాకు. నీకుందారా ఏ రోజన్నా అది? అశుద్ధ భక్షక. ఇక్కడ ఏమన్నారంటే అశుద్ధం తింటే ఇమ్యూనిటీ పెరుగుతుందంటే వాడికి అది కాకపోతున్నట్టు నా దానికి చెత్తగాళ్ళు వీళ్ళు. ఆడెన్ని చెప్తున్నాడు చూసారండి కథలో, మనసు మీద ఎలా తొక్కేశారు ఎక్కేశారు. వీళ్ళు చేతకంతనంతో ఈడేదో వాళ్ళ బాబు ఈడు ఆడి చేతి కింద మోసేతులే నీళ్ళ కోసం డబ్బుల కోసం పనిచేశారు. ఆడతారు వినయంగా ఉంటారు వాళ్ళు, అతి వినయం ప్రదర్శించారు. దానికి వాళ్ళు ఏం చేస్తారు? సో అదిగాడు నాకు ఇప్పుడు 50 శివాజీ. నేను అందరితో కలిసి మెలిసే తిరిగా, నాకేనాడు నేను ఇది చూడలేదు. నేను వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను, వాళ్ళు మా ఇళ్లలో కూడా వచ్చారు. నేనైతే వీళ్ళు చెప్పే సొల్లు కథలు అబద్ధాలు నేను చూడలేదు. వాళ్ళు చూసింటే అది వాళ్ళ ఇష్టం అంతే తప్ప వాడు చొక్కా ఇప్పుకున్నాడా, మందు తాగాడా, నీడెందుకు వెళ్ళింది, నాకు ఈ పర్సనల్ లైఫ్ నాకెందుకు రా. హౌలే నీ బతుకు, నువ్వు చావు. మనం చెప్పాను కదండి, అఖిల్ ఛానల్లో క్లారిటీ ఇచ్చాను కదా, డిస్క్రిమినేషన్ అంటే ఎందుకు చేస్తారు, కట్ చేసి వెయ్యాలి దాన్ని. అంటే పాపం పేరుని సార్థకం చేసుకుంటున్నట్టున్నాడు శివాజీ. పూర్తి పేరుని సార్థకం చేసుకుంటున్నాడు, అందులో పాపం లేదు. అంటే ఇన్ని నేను అనుభవించాను, 30 సంవత్సరాలు అనుభవించాను సార్ నేను డిస్క్రిమినేషన్. బాబు 30